దాని యొక్క వ్యాఖ్యానం చూద్దాం. 58వ శ్లోకం చాలా ముఖ్యమైనది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియాతేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము, మన కళ్ళు తొందరగా బయటికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఎవరు చూసారంటే మనము వాళ్ళని చూసుకుంటూ కళ్ళు ఆగవు, కళ్ళు స్థిరంగా ఉండవు. ఒకరు చూసారంటే మిగతా అందరూ కూడా చూసేస్తాం. చూడండి మన యొక్క చంచలం ఎలా ఉన్నదో, అవునా కదండి, వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఎవరిని మాట్లాడుకున్నారనుకోండి, ఇదంతా ఇక్కడ జరిగేది వినడం మానేసి పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినేస్తాం. కాబట్టి చెవికి కూడా కంట్రోల్ అనేది లేదు, కళ్ళకి లేదు, చెవికి లేదు, ముక్కుకి లేదు, ఇంకా నోరుకైతే అసలే లేదు. ఒకటి తింటూ ఉండాలి, ఇంకొకటి మాట్లాడుతూ ఉండాలి. అవునా కదండి, లేకపోతే మన నోరు ఆగదు. అవునా కదండి. మరి వీటన్నిటినీ కూడా ఎలా అయితే తాబేలు చాలా నెమ్మదిగా ఉండేటువంటి జంతువు కదండి, అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలాగే దానికి ఒక పెద్ద డిప్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, వెంటనే అవయవాన్ని లోపలికి తీసేసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందండి? ఎందుకు తీసుకుంటుంది? భయంతో. ఎందుకు భయము? పట్టేసుకుంటారని. కాబట్టి తనని తాను ఏం చేస్తుంది, తను తాను ముడుచుకుంటుంది, అంటే ఉపసంహరించుకుంటుంది అన్నీ కూడా. ఎందుకు? తనని తాను రక్షించుకోవడం కోసం. మరి మనం ఎందుకు చేయకూడదు? అది మనకు కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి కదండి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. మరి తాబేలుకి ఎవరైనా చెప్పారా, అయ్యా నీ అంగాన్ని నువ్వు లోపలికి తీసుకో అని చెప్తున్నారా? చెప్పడం లేదు. ఎందుకంటే తనకే ఆ జ్ఞానం ఉంది, నన్ను నేను రక్షించుకోవాలి బయట యొక్క ప్రమాదాల నుంచి. మరి మనం ఎందుకు ఉపసంహరించుకోకూడదు? ఈ కళ్ళు చెవులు అంటే అన్నీ మూసేసుకుందామా? మొత్తం అన్నీ కూడా మూసేసుకుందామా? చెడుని చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడవద్దు అని గాంధీజీ 3 చెప్పారు, గుర్తుందా? కానీ 5 చెప్పాలండి. అవునా కదండి, అవునా కదా. 5 చెప్తే సరిపోతుందా మనకి? భగవద్గీత చెప్తుంది ఆ 5 కూడా చేయాలని. కాబట్టి మనం కూడా తాబేలులాగా ఈ ఇంద్రియాన్ని కొద్దిగా నిగ్రహించుకోవాలి, వాటి మీదకి పోకుండా మనం చేసుకోవాలి అని ఇక్కడ ఒక ఉపమానాన్ని తాబేలుతో పోల్చి చెప్తున్నారు. మరి ఒక వస్తువు ఉందండి, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఈ వస్తువు ఉంది. ఈ వస్తువుని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? మనం అక్కడ చూడాలి ఫస్ట్. కళ్ళు చూస్తున్నాయి. సరే, ఒక కన్ను చూస్తుంది అనుకున్నాం. కన్నులో ఏ భాగం చూస్తుంది? నలుపు ఉంది, తెలుపు ఉంది, కానీ ఆ 2 చూడడం లేదు. కానీ దాని లోపల ఉన్నటువంటి చక్షు ఇంద్రియం, అంటే చూసే శక్తి అంటాం కదండి మనం తెలుగులో, దాన్నే చక్షు ఇంద్రియం అంటారు. ఏమంటారు? చక్షు ఇంద్రియం. ఎప్పుడైతే కన్ను ఆ వస్తువుని